ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల సంజీవ్ నగర్ నుండి ఆత్మకూరు బస్ స్టాండ్ వరకు సీసీ రోడ్లు పనులు వేగవంతం. వాహనదారులు, వ్యాపారస్తులు సహకరించాలి. అధికారులు వెల్లడి. నంద్యాల ఒక ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు. డీఓ నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆరోపిస్తున్న తల్లిదండ్రులు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. నంద్యాల సంజీవ్ నగర్ రామాలయంలో శ్రీ వరసిద్ధి వినాయకుడికి అభిషేకాలు, పూజలు. ఘనంగా భక్తి శ్రద్ధలతో లక్ష దుర్వార్చన. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించిన భక్తులు. నంద్యాల శ్రీ జగజ్జనని అమ్మవారి ప్రతిష్ట మహోత్సవం 23 నుండి 27 వరకు ఘనంగా వేడుకలు. కరపత్రాలు విడుదల చేసిన ఆలయ నిర్వాహకులు పుల్లయ్య. ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ విఏలి మంజూరుకు 20,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. కమిషనర్ తో పాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అరెస్ట్. నంద్యాల తిక్కస్వామి దర్గా ఉర్సు మహోత్సవాలు, భక్తులకు అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన గౌండ కార్మికుల అధ్యక్షుడు ఓబులేసు శ్రీనివాసులు. బనగనపల్లి యాగంట్లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్ష సమావేశం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలి. అధికారులకు ఆదేశాలు. భక్తి శ్రద్ధలతో తిక్కస్వామి ఉరుసు మహోత్సవాలు. ప్రత్యేక అలంకరణలో తిక్కస్వామి దర్గా ఫతేహాలు సమర్పిస్తున్న భక్తులు. ఘనంగా తిరునాళ్ల మహోత్సవం. నంద్యాల శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో సంకటహర చతుర్థిని విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు. నంద్యాల 11వ వార్డులో దోమలు, డ్రైనేజీతో అవస్థలు. కౌన్సిల్ సమీక్షలో సమస్యపై గలం ఎత్తడంతో స్పందించిన అధికారులు. వేగవంతంగా డ్రైనేజీ, దోమల నివారణ కౌన్సిలర్ తమీం. నంద్యాల పట్టణంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నంద్యాల సంజీవ్ నగర్ నుండి ఆత్మకూరు బస్ స్టాండ్ వరకు సీసీ రోడ్డు కోసం మంత్రి ఎన్ఎండి ఫరూక్ భూ పూజ చేయడం జరిగింది. అయితే ఈ రోజు పనులు వేగవంతం చేస్తున్నారు. ఇరువైపులో ఉన్న వాటిని తొలగిస్తున్నారు. సోమవారం నుండి పనులు వేగవంతంగా ప్రారంభమవుతాయని, వాహనదారులు ఇటువైపు వెళ్లేవారు సహకరించాలని, 1 బై వెళ్లకుండా ఇటువైపు ఎవరూ రాకుండా పద్మావతి నగర్ వైపు వెళ్లాలని అధికారులు పేర్కొన్నారు. వాహనదారులు అందరూ సహకరించాలని, అదేవిధంగా వ్యాపారస్తులు కూడా రోడ్లు వేసేటప్పుడు సహకరించాలని తెలిపారు. కాదు, ఎప్పుడు నుంచి స్టార్ట్ ఇది పనులు? ఇది కొంచెం ముందు పోతే నంద్యాల పట్టణంలో ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు విద్యార్థిని చితకబాదిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైల్వే స్టేషన్ రోడ్డులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జోయల్ అనే విద్యార్థిని ఇంగ్లీష్ టీచర్ చితకబాదడంతో తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థి జోయల్ బుధవారం మరుగుదొడ్లో కింద పడి చేతులు దులుపుకుంటుండగా తనను ఎగతాళి చేస్తూ అవమానిస్తున్నాడంటూ ఉపాధ్యాయుడు ఆగ్రహానికి గురై బుద్ధంతో చితకబాదినట్లు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై విద్యార్థి తండ్రి విజయ్ కుమార్ నంద్యాల డీఓ జనార్దన్ రెడ్డికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. దీంతో నేరుగా మానవ హక్కుల కమిషన్ కు జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారికి ఫిర్యాదు చేశారు. నంద్యాల ఐకాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో తమ కుమారుని ఉపాధ్యాయుడు తీవ్రంగా కొట్టడంతో గాయాలయ్యాయంటూ ఒక వ్యక్తి ఫోన్లో ఫిర్యాదు చేశారు. వారిని వ్రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత తన వద్దకు రాలేదు. ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటా డీఓ జనార్దన్ రెడ్డి తెలిపారు.
నంద్యాల సంకటహర చతుర్థిని పురస్కరించుకుని సంజీవ్ నగర్ రామాలయంలో శ్రీ వరసిద్ధి వినాయకునికి శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో లక్ష దుర్వార్చన గరికతో పూజా కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం వరసిద్ధి వినాయక మండపంలో వేద పండితులు ప్రహ్లాదాచారి పవన్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారి మూల విరాట్ కు ప్రత్యేక అభిషేకం పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష గరికలతో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడారు. గరికలతో విఘ్నేశ్వరునికి పూజ చేస్తే ఐశ్వర్యం, ఆరోగ్యం, అభివృద్ధి, ధనాభివృద్ధి చెందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సమాజ సభ్యులు సముద్రాల సూర్య, శ్రీనివాసులు, మధుసూదన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు అభివృద్ధి చెందించాలి, ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది ఒక దేవాలయం. మనం చూసుకుంటాం వైకుంఠ ఏకాదశికి ఉన్న కళ్యాణానికి చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆలయ ప్రాంగణమే పట్టడం లేదు. మరి కార్తీక మాసం చూసుకున్నట్లయితే పరమేశ్వరుని నిత్యము అభిషేకాలే. అదే విధంగా ఒక వినాయక చవితి ఉత్సవాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క దేవస్థానం కమిటీ సభ్యులు నిజంగా మాకు ఈ యొక్క కార్యక్రమం చేయాలి అని ఒక్కసారి చెప్పితే చాలు వారంతా కూడా సహకరిస్తూ ఉన్నారు. వారితో పాటు ఈ దాతలందరికీ కూడా ఆ గణపతి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఇలానే ఎన్నో రకరకాలుగా కార్యక్రమాలని కూడా పాల్గొనాలి. ఎందుకు అంటే మనము పూజ చేస్తే ఏమొస్తుంది, మనకు ఈ పూజ చేస్తే ఏమొస్తుంది మనకు అనుకున్నట్లే కాదు. పూజ చేస్తే పుణ్యముతో పాటు ధర్మము, మన సనాతన ధర్మం. అందుకే ఇప్పటి కాలంలో ఆడపిల్లలంతా కూడా బొట్టు పెట్టుకోవాలంటే నామోషియం, కాళ్ళకు పసుపు పట్టుకోవాలంటే నామోషియం, చేతులకి గాజులు ఉండవు. ఆ ఇంట్లో ఎప్పుడంతా కూడా తలంతా కూడా వెరబోస్తూ తిరుగుతూ ఉంటారు. ఇది కాదండి మన ధర్మం. ఎప్పుడు ప్రతినిత్యం అంతా కూడా ఇంట్లో దీపారాధన, శుచి ఉండాలి, ఈ యొక్క ఇల్లు శుభ్రత ఉండాలి. అదే విధమైనటువంటి ఇలా చేస్తే మన ధర్మం మనకే తెలియకపోతే రేపు పొద్దున మన యొక్క హిందుత్వం అనేటువంటిదంతా కూడా మిగలదు. కావున మనకు తెలిసినటువంటి దాంట్లో మన పిల్లలకంతా కూడా చెప్తూ ఈ ధర్మాన్నంతా కూడా ఆచరించాలి. ఇకపోతే కార్యక్రమం తపసాజ్వలంతి. ఈ యొక్క కలియుగంలో ఏమి చేసినా కూడా యజ్ఞ యాగాదులతోనే చేయాలి. ఇది ఎప్పటి నుంచి మొదలైంది? మేము మొదలు పెట్టింది కాదండి. ఇదంతా ఋషులంతా కూడా మొదలు పెట్టింది. ఎప్పటి నుంచి? కొత్త యుగం నుంచి అంతా కూడా మొదలు పెట్టి ఉంది. కనుక అధిక మాసం ఈ సంవత్సరం అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి మాసం. అధికస్య ఫలః. మనం చేసేటువంటి 3 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే నెల వస్తుంది. అది అధిక మాసం. ఈసారి జ్యేష్ఠ మాసం అంతా కూడా వచ్చి ఉంది. జూన్ 5, 6, 7వ తారీఖున మన దేవాలయంలో మొదటి రోజు ప్రప్రథమంగా ఈ యొక్క రాముల వారి యొక్క ప్రహ్లాద స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో ఒక శ్రీకారం అంతా కూడా చుట్టి ఉన్న ఒక విశిష్టతమైనటువంటిది. మొట్టమొదటగా విజయ గణపతి హోమం. ఏమి కార్యక్రమం చేయాలన్నా కూడా విజయం కలగాలంటే ఈ గణపతి యాగాన్ని ఆచరించాలి. అటువంటి దానికి విజయ గణపతి యాగాన్ని, అదేవిధంగా పిల్లలంతా కూడా చక్కటి ఒక మేధస్సు కలగాలి అంటే సరస్వతి హోమం చేయాలి. అటువంటి సరస్వతి హోమము ధర్మమూలం ఇదం జగత్. ఈ ధర్మానికంతా కూడా భగవంతుడే అధిపతి. మరి అది చేయాలంటే ఊరికే అవుతుందా యొక్క కలియుగంలో అంటే కాదు. ధర్మంతో పాటు ధన యొక్క సహాయం కూడా కావాలి. మరి అటువంటి ధనలక్ష్మి యాగాన్ని, అదేవిధంగా శుక్రవారం సాయంకాలం సీతారామకి రామచంద్రమూర్తిని ఎవరైతే కూడా కళ్యాణం జరగలేదో రామచంద్రుని దర్శిస్తే, రాముల వారి యొక్క కళ్యాణాన్ని ఆచరిస్తే, రాముల వారి యొక్క కళ్యాణాన్ని తిలకిస్తే చక్కటి యొక్క సత్సంతాన సౌభాగ్యము, చక్కటి యొక్క కళ్యాణ యోగ్యతంతా కూడా కలుగుతుంది. మరి తదుపరి 6వ తారీఖంతా కూడా చూసుకున్నట్లయితే శనివారం, అదేవిధంగా విష్ణు సహిత సుదర్శన యాగం. అందరికీ కూడా తెలిసినటువంటిదే. విష్ణు సహస్రనామ యాగం అందరికీ కూడా వచ్చినటువంటిదే. కాబట్టి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం. కాబట్టి వినాశినే శివ సుతాయ శ్రీ వరద మూర్తయే
నంద్యాల పట్టణంలోని శ్రీ జగజ్జనని దేవాలయం నుండి నెల 23 నుండి 27 వరకు అమ్మవారి 17వ ప్రతిష్ఠ వార్షికోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు పుల్లయ్య తెలిపారు. శుక్రవారం వార్షికోత్సవ వేడుకల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు పుల్లయ్య మాట్లాడారు. నంద్యాలలో ఉన్నటువంటి జగజ్జనని దేవాలయం ప్రపంచంలోని 2వ దేవాలయం అని తెలిపారు. 23వ తేదీ సోమవారం గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, అమ్మవారికి అభిషేకం, మహామంగళహారతి. 24వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటల నుండి సహస్ర క్షీరాభిషేకం నిర్వహిస్తున్నామని, క్షీరాభిషేకం కొరకు భక్తులు తమ ఇంటి వద్ద నుండి ఆవు పాలు కలశాల్లో తీసుకుని రావాలని తెలిపారు. 25వ తేదీ బుధవారం ఉదయం సహస్రనామ కుంకుమార్చన, మహామంగళహారతి. 26వ తేదీ గురువారం ఉదయం ప్రభాత పూజ, నవవరణ పూజ విధితో శ్రీ చక్రార్చన, మహామంగళహారతి. 27వ తేదీ శుక్రవారం ఉదయం ప్రభాత పూజ, చండీ హవనం, బలి ప్రదానం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ 5 రోజుల వేడుకల్లో భక్తులు తమ ఇంటి వద్ద నుండే గండా దీపం తీసుకుని అమ్మవారి సన్నిధికి తీసుకుని రావాలని కోరారు. మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో దేవాలయానికి రావాలని వారు కోరారు. ఆ తల్లి అపారమైన కృపా కటాక్ష వరాలను పొందాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇందులో భాగంగా మొదటి రోజు ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అమ్మవారికి జరిగే అభిషేకానికి చిన్న కలశం చెంబుల్లో మంచి నీళ్లను, నదుల నీళ్లు కానీ, సముద్రాల నీళ్లు కానీ, ఇంకా మీ దగ్గర ఉంటే మానస సరోవరం, కైలాసగిరి, భాగీరథి గంగా, తుంగభద్ర, కృష్ణ, గోదావరి, కావేరి, యమున ఇలా నదుల నీళ్లను, సముద్రాల నీళ్లను అమ్మవారి అభిషేకానికి తీసుకొని రావచ్చును. సర్వజనులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పాల్గొనవచ్చును. రెండవ రోజు ఫిబ్రవరి 24వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీ జగజ్జనని అమ్మవారికి జరిగే మహాకుంభాభిషేకంలో ఆవు పాలను అమ్మవారి మహాకుంభాభిషేకానికి తీసుకొని రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. కావున ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అపారమైనటువంటి వరాలను పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. మూడవ రోజు ఫిబ్రవరి 25వ తేదీ బుధవారం మీరు శ్రీ జగజ్జనని అమ్మవారి శాకంబరిదేవి అలంకారానికి గాను అన్ని రకాల పండ్లను దండల్లాగా కట్టుకొని తీసుకుని వచ్చి ఉదయం 10 గంటలకు జరిగే శ్రీ జగజ్జనని అమ్మవారి సహస్రనామ కుంకుమార్చనలో పాల్గొనవచ్చును. ఎవరైనా సరే, ఎంతమంది అయినా సరే ఈ కుంకుమార్చనలో పాల్గొనదలిచిన వాళ్ళు మీరు అమ్మవారి ప్రతిమ, డాలరు, కుంకుమ మీరే తీసుకుని రావాలి. పూజ అయిపోయిన తర్వాత మీ యొక్క వస్తువులు మీరు జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలి. ఇక 4వ రోజు ఫిబ్రవరి 26వ తేదీ గురువారం అమ్మవారికి శ్రీ జగజ్జనని అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకారం చేస్తారు. కావున ముందు రోజు నుండే అమ్మవారికి పలు రకాల కూరగాయల దండలను, ఆకుకూరల దండలను తీసుకొని వచ్చి ఇవ్వవలసిందిగా తెలియజేస్తున్నాం. అదే రోజు ఉదయం 26వ తేదీ ఉదయం 8 గంటలకు నవవరణ పూజా విధితో శ్రీచక్రార్చన జరుగును. ఈ శ్రీచక్రార్చన అన్ని పూజల్లోకెల్లా అత్యున్నతమైనటువంటి, మహోన్నతమైనటువంటి పుష్ప యాగం. ఈ యొక్క శ్రీచక్రార్చనలో ప్రతి ఒక్కరూ కుల, మత, ధనిక, పేద వర్గాలు భేదాలు ఏమీ లేకుండా ఎవరైనా సరే ఈ నవవరణ పూజా విధితో జరిగే శ్రీచక్రార్చనలో పాల్గొనవచ్చును. ఈ పూజకు ఉన్నటువంటి మహత్యం ఎలాంటి గొప్పది, దానికి ఉన్నటువంటి బలము ఏమనంటే ఆ పూజను కల్లారా ఎవరైనా చూసినా, ఆ పూజలో చెప్పబడేటువంటి మంత్రాలు ఎవరైనా భక్తి శ్రద్ధలతో విన్నా వారికి తెలిసి కానీ తెలియక కానీ ఎలాంటి జబ్బులు, రోగాలు ఉన్నా కూడా అవన్నీ భస్మమై బూడిదై గాల్లో ధూళ్ళో దుమ్ము కొట్టుకొని పోతాయనేటలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి సర్వజనులందరూ మనకు లభించినటువంటి ఈ మహాకార్యక్రమంలో తప్పకుండా పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాం. అదే రోజు మరుసటి రోజు ఈ ఫిబ్రవరి నెల 27వ తేదీ శుక్రవారం శ్రీ జగజ్జనని అమ్మవారు పుట్టినరోజు వేడుకలు, అంటే పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు ఆ శ్రీ జగజ్జనని అమ్మవారు, అమ్మలగన్న అమ్మ, ఆ వేయిగల్ల తల్లి, మాతలకే మాత శ్రీ జగజ్జనని అమ్మవారు ఆ దివి నుంచి, అంటే ఆ స్వర్గం నుంచి కిందికి దిగి వచ్చి మన నంద్యాల దివ్యక్షేత్రంలో కొలువు తీరినటువంటి మహాపుణ్య దినం. కావున అమ్మవారికి ప్రతి ఒక్కరూ కూడా పూలదండలతో స్వాగతం చెప్పండి. ముఖ్యంగా ఈ 5 రోజులు కూడా మీరు జగజ్జనని అమ్మవారికి మంచి పసుపు, కుంకుమ, ఆవు నెయ్యి, మంచి గాజులు, జాకెటు, వస్త్రాలు మీరు తీసుకొని వచ్చి ఇవ్వవచ్చును. ఇవ్వాలి, ఇవ్వకూడదు అనేటువంటిది ఎలాంటి నిర్బంధం ఏమీ ఉండదు. అలా తీసుకొని ఇస్తే గనక మంచిదని చెప్తున్నాం. ఖచ్చితంగా ఇవ్వాలనేటువంటి కండిషన్ అయితే ఏం లేదు. ఈ 5 రోజులలో సర్వజనులందరూ, భక్తులు అందరూ కూడా మొదటి 2 రోజులు ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు గండా దీపాలు ఎవరి ఇళ్ల దగ్గర నుంచి వాళ్ళు తీసుకుని రావచ్చు. 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు అయితే ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అమ్మవారికి గండా దీపాలు,
తీసుకొని రావచ్చు. ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది తీసుకురావచ్చును, 2-3 ఉంటే 2-3 తీసుకురావచ్చు, లేదంటే ఇంటి తరపున ఒకరైనా తీసుకొని రావచ్చు. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా ధర్మానుసారంగా పూర్వాచార సనాతన ధర్మం ప్రకారం జరుగుతుంది. కావున ముఖ్యంగా ఈ జగజ్జనన్ దేవాలయంలో రికమెండేషన్లు ప్రత్యేకమైనటువంటి దర్శనాలు ఏవి ఉండవు. ప్రతి ఒక్కరూ కూడా సర్వజనులందరూ కూడా సర్వదర్శనంలో మాత్రమే పాల్గొని అమ్మను దర్శించుకొని అనంతమైనటువంటి పుణ్య ఫలితాలను పొందాల్సిందిగా తెలియజేస్తున్నాం. సర్వదర్శనంలో అమ్మను దర్శనం చేసుకుంటే 3 దేవతలను దర్శించుకున్నంతటి పుణ్యమే కాకుండా 108 మహాపుణ్యక్షేత్రాల జీవనదుల్లో స్నానం చేసి అమ్మను దర్శించుకున్నంత ఫలితం కలుగును. కావున ఏ దేవాలయానికి, ఏ ప్రాంతంలో, ఏ దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా భగవంతుడిని, ఆ అమ్మవారి మూర్తులను, దేవతా రూపములను మీరు సర్వదర్శనంలో మాత్రమే దర్శనం చేసుకునవచ్చును. ఇట్లు ఈ దేవాలయంలో అందరూ సమానమే, అందరూ బాగుండాలి, అందరూ ఆహ్వానితులే. జై జగజ్జనని, జై జై జగజ్జనని. ఇట్లు శ్రీ జగజ్జనన్ దేవాలయం అండ్ శ్రీ దుర్గా ఫ్రెండ్స్ యూనిట్ నంద్యాల. ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ ఎల్ రమేష్ బాబు ఏసీబీ వలలో చిక్కుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న నేతృత్వంలో అధికారులు మున్సిపల్ కార్యాలయంలో దాడులు చేయగా కమిషనర్ రమేష్ బాబుతో పాటు బిల్ కలెక్టర్ గా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి భాస్కర్ కూడా పట్టుబడ్డారు. ఆత్మకూరు పట్టణానికి చెందిన ఎన్ఎస్ సాజిద్ బాషా ఫంక్షన్ హాల్ నిర్మించుకునేందుకు అనుమతి కోసం మున్సిపల్ కమిషనర్ చుట్టూ తిరిగిన లంచం ఇవ్వనిది పని కాదని చెప్పడంతో విసుగు చెందిన బాధితుడు సాజిద్ బాషా ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారుల సలహా మేరకు బాధితుడు సాజిద్ మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబుకు 20,000 లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామని డీఎస్పీ సోమన్న మీడియాకు వెల్లడించారు. నా పేరు డి సోమన్న. నేను ఏసీబీ డిఎస్పీ, కర్నూలు ఏసీబీ డిఎస్పీ. ఇక్కడ మాకు నిన్నటి దినం అంటే 4/2/26 తారీఖున ఫిర్యాదుదారుడు వచ్చి నాయబ్ సయ్యద్ సాజద్ అలీ అనే వ్యక్తి, ఇతను ఆత్మకూరు పట్టణము కొత్తపేట. ఇతను మాకు వచ్చి ఫిర్యాదు చేసినాడు. ఏమని ఫిర్యాదు చేసినాడంటే, ఇతను ఈ మున్సిపల్ ఆఫీసులో అంటే ఆత్మకూరు మున్సిపల్ ఆఫీసులో రియల్టీ ట్యాక్స్ అప్రూవల్ కోసము, అంటే అతను ఒక కళ్యాణ మండపం కట్టదలుచుకున్నాడు. ఆ వేకెంట్ ల్యాండ్కి ట్యాక్స్ వేయడం కోసము ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు. దాని అప్రూవల్ కోసము ఈ ఆఫీసులో వస్తే ఈ మున్సిపల్ కమిషనర్ వచ్చి మనకు అక్యూజ్డ్ ఆఫీసరు లక్ష్మణ గారి రమేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ ఆత్మకూరు, తర్వాత డి భాస్కర్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ, వీళ్ళ ద్వారా ఆయన రమేష్ బాబు 20,000 రూపాయలు లంచం డిమాండ్ చేసినాడు. డిమాండ్ చేసి ఈరోజు తీసుకుంటుంటే కంప్లైంట్ ఎవరు సజ్జాద్ అలీ దగ్గర నుంచి తీసుకుంటుంటే మేము ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది. ఇది ఈయన వచ్చి 20,000 రూపాయలే డిమాండ్ చేసినాడు. 20,000 రూపాయలే తీసుకున్నాడు. కాకపోతే ఇంకొక ఆఫీసర్ వచ్చి ఇదే ఆఫీసులో 20,000 రూపాయలు తీసుకున్నాడు ఆల్రెడీ. దాంట్లో స్టెప్ బై స్టెప్ ఉంటుంది కదా. ఈయన దగ్గరికి వచ్చేటప్పుడు కింద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసుకున్నారు. అది కూడా ఎఫ్ఐఆర్లో ఉంది. అది కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మాది 1064 మామూలు నంబరు. కమిషనర్ భాస్కర్ అని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఉన్నాడు కదా, కమిషనర్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు భాస్కర్ తీసుకున్నాడు. అది అక్కడే ఒకే రూమ్ లోనే, ఇదే ఆఫీసు ఒకే రూమ్ లో ఉంది. ఎవిడెన్స్ ఉంది. మన ఇది ఉంటుంది, వాయిస్ రికార్డ్ తీసిద్దాం మేము. వాయిస్ రికార్డ్ ఉంది. 20,000 డిమాండ్ చేసిండేది ఉంది. తర్వాత ఇంకొక వ్యక్తి తీసుకునేది కూడా ఉంది. ఏం జరిగిందంటే, ఇంకొక వ్యక్తి తీసుకున్నాడు. ఆయన ఏమి పని జరుగుతుందని 20,000 ఇచ్చినాడు. పని జరగలే. ఈయన దగ్గరికి వస్తే ఏమన్నాడు, ఆయనకి ఇచ్చినా సార్ నా పని చేయాలంటే, లేదు మీ పని చేయాలంటే అందరికీ ఇచ్చుకోవాలన్నాడు ఈయన. ఉంది ఉంది. ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో వీళ్ళిద్దరు దొరికినారు మాకు. రిమాండ్ పంపిస్తాం ఇద్దరిని.
నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్ లో ఉన్న తిక్కస్వామి దర్గా ఉరుసు మహోత్సవాన్ని పురస్కరించుకుని గండ పనివార్ల సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘ గౌరవ అధ్యక్షుడు అడ్వకేట్ శ్రీనివాసులు, అధ్యక్షుడు ఎద్దుల ఓబులేసు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడారు. గత 25 సంవత్సరాలుగా తిక్కస్వామి ఉరుసు సందర్భంగా అన్నదానం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందని తెలిపారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు భోజన ఇబ్బందులు కలగకుండా ప్రతి సంవత్సరం అన్నదానం ఏర్పాటు చేస్తున్నామని, ఈ అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ అన్నదాన కార్యక్రమంలో గౌండ పనివార్ల సంఘ సభ్యులు మా భాష, కాసిం, నాగరాజు, చంద్ర, మదర్సా తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా నూనెపల్లె గౌండ తాపీ సంఘం తరపు నుంచి మేము ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయాలనుకున్నాము. గత 20 ఏళ్ల నుంచి మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఎందుకంటే కులాలకు మతాలకు అతీతంగా మేము చేస్తున్నాం కాబట్టి ఎవరైనా అన్నాలకు వచ్చిన వాళ్ళు బీద బిక్కి ఎవరన్నా టయానికి సమయానికి ఎండబొద్దున అన్నం లేకుండా అల్లాడకూడదు అని చెప్పి మేము ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం పెట్టాము అన్నభోజనము. కానీ మా కమిటీ వాళ్ళు మొత్తం మా కుటుంబం, మా మేస్త్రులు, మా బిల్డర్లు అందరూ కలిపి మాకు సహకరించి వాళ్ళ సహకారంతోనే మేము ఈరోజు ఈ కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టినాము. ఏళ్లకాలం 20 ఏళ్ల నుంచి మాకు ఈ విధంగా సహకరిస్తున్నారు. 20 ఏళ్ల నుంచి మేము ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. ఎప్పుడు ఇక్కడనే జరగాలి, ఇట్లనే మేము పెట్టుకుంటూ పోతున్నాలి. ఎంతో మాకు మంచి పేరు వచ్చింది మా గౌండ యూనియన్ ఆఫీస్కు. ఆ పేరు మేము గుర్తింపు చేయకుండా మంచి పేరు తెచ్చుకొని మేము సహకరించామని చెప్పేసి మా మేస్త్రులకు కూడా, మా బిల్డర్లకు కూడా, మా ప్రతి గౌండ కార్మికుడు, ప్రతి కూలివాడు కానీ ప్రతి వాళ్ళు దీంట్లో భాగస్తులే. మేము ఇల్లు వాళ్ళు అనేది ఏం లేదు కాబట్టి ప్రతి వారికి కులానికి అతీతంగా మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టి చేస్తున్నాం కాబట్టి ప్రతిసారి మాకు జయం జరుగుతుంది. ఈ సంవత్సరం మాకు జయం జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం మేము ఈ విధంగానే సాగాలని చెప్పేసి మేము ఎదుర్కొంటున్నాం. నంద్యాల పట్టణంలో సాయిబాబా నగర్ లో తిక్కస్వామి దర్గా ఉరుసు సందర్భంగా జరుగుతున్నది. ఈ ఉరుసు అనేది ఏ కులాలకు సంబంధం లేకుండా అన్ని కులాల వాళ్ళు ఇక్కడ తిక్కస్వామి దర్గా అక్కడికి రావడము, అక్కడ పూజ చేసుకోవడం అనేది జరుగుతుంది కొన్ని ఏళ్ళ సంవత్సరాల నుంచి. అయితే ఇది కులానికి సంబంధం లేదు. ఈ గతంలో ఇంకా పెద్ద ఎత్తులో తిక్కస్వామి ఉరుసు జరిగేది. తిక్కస్వామి ఉరుసు అంటే పల్లెటూరులో తిరణాలు అంటే జరుగుతారు, అట్లా బంధువులు పిలుచుకొని ఉరుసు జరిపే వాళ్ళందరి కుటుంబాలు. అట్లా ఈరోజు తిక్కస్వామి ఉరుసులో ఏ కులానికి సంబంధం లేకుండా, ఏ మతానికి సంబంధం లేకుండా అన్ని మతాల వాళ్ళు వచ్చి తిక్కస్వామి దర్గాకు వస్తారు. ఆ సందర్భంగా గౌండ వర్కర్స్ యూనియన్ తరఫున మేము అన్నదాన కార్యక్రమం తీసుకున్నాము. ఎందుకంటే గ్రామాల నుంచి తిక్కస్వామి దర్గా అక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళు హోటల్స్ లో తినడము ఖర్చుతో కూడుకున్న పని, తర్వాత దొరకవచ్చు దొరకకపోవచ్చు. అందుకని గౌండ వర్కర్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఉచితంగా అన్నదాన కార్యక్రమం పెట్టాము. కాబట్టి భక్తులందరూ వచ్చి పాల్గొని దాని కార్యక్రమాన్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం. యాగంటికి విచ్చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన ఆలయ ఈవో పాండు రంగారెడ్డి, చైర్మన్ మౌలీశ్వర్ రెడ్డి, అర్చకులు, సిబ్బంది. అనంతరం పార్వతీ సమేత ఉమామహేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి ఆ తర్వాత యాగంటిలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాన్ని పరిశీలించి పలు సూచన చేసిన మంత్రి యాగంటిలో బ్రహ్మోత్సవాల కోసం జరుగుతున్న ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్ష సమావేశం. శ్రీశైలం మహానంది తర్వాత యాగంటి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత కలదు. కర్ణాటక, తెలంగాణతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుండి భక్తులు వీచేస్తారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు సంతృప్తి కలిగించే విధంగా ఏర్పాట్లు ఉండాలి. మహాశివరాత్రికి యాగంటికి వచ్చే భక్తులకు టోల్ గేట్ ఫీజు ఫ్రీ చేస్తూ నిర్ణయం సొంత నిధులతో భక్తులకు ఉచిత లడ్డు ప్రసాదం అందజేయనున్నట్లు తెలిపిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బ్రహ్మోత్సవాల రద్దు నేపథ్యంలో అదనపు ఆర్టీసీ సర్వీసులను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచన. భక్తులకు ఆలయ ప్రాంగణంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలన్న మంత్రి భక్తుల సౌకర్యార్థం తీసుకుంటున్న భద్రతా చర్యలు, క్యూలైన్లో భక్తుల దర్శనం కోసం తీసుకుంటున్న చర్యలపై పలు సూచన చేసిన మంత్రి ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆర్టీఓ కేపీ నరసింహులు, ఎంఆర్ఓ బత్తుల నారాయణ రెడ్డి, ఆయా శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ఈసారి ఉమామహేశ్వర స్వామి ఉత్సవాలు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇక్కడ వచ్చినటువంటి భక్తులు ఏ అసౌకర్యం లేకుండా బ్రహ్మాండంగా చేయాలి, అన్ని డిపార్ట్మెంట్లతో కూడా కోఆర్డినేషన్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ముందుగా ఒక వారం రోజులు ముందుగానే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఏవైతే శానిటేషన్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా అన్ని సందర్భాలకు అన్నింటికి సంబంధించిన అన్ని శాఖల వారికి కూడా వారికి సంబంధించిన ప్రతి ఒక్క శాఖకు కూడా ఎవరెవరికి బాధ్యత ఉందో ఆ బాధ్యతలను కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ జరుగుతున్నటువంటి 3 రోజులు కూడా ఇక్కడ అధికారులందరూ తమ వారి బాధ్యత, ఆ స్వామి వారికి సేవ చేసుకుంటే భాగ్యంలో మనం కూడా సేవ చేసుకోవాలి అనేటువంటి అధికారులను కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా శానిటేషన్ కానీ, ఆర్టీసీ కానీ, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ కానీ ప్రతి ఒక్కటి కూడా
ఈరోజు ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా శ్రీశైలం తర్వాత ఇటు మహానది తర్వాత యాగంటి పుణ్యక్షేత్రానికి ఎంతో పవిత్రమైనటువంటి మహాక్షేత్రంలో చాలా మంది భక్తులు కర్ణాటక, తెలంగాణ, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు కాక ఇక్కడ మన రాష్ట్రం నుంచి కూడా చాలా మంది కూడా ప్రజలు వస్తూ ఉంటారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వచ్చిన ప్రతి భక్తుడికి కూడా ఆ యొక్క యాగంటి ఈశ్వరుడు ఉమామహేశ్వర స్వామి ఆశీస్సులు తగిలించుకోవాలి. వారి అందరికి కూడా భక్తులకు అందరికీ కూడా స్వామి వారి ఆశీస్సులు తీసుకొని ఆ భగవంతుని స్మరించుకొని మేము వచ్చినటువంటి అంత దూరం నుంచి వస్తే మాకు మంచి సౌకర్యంగా ఇక్కడ మంచి దర్శనం కలిగించింది, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. వాటన్నిటి కూడా ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా, ముఖ్యంగా ప్రతిసారి కూడా కొద్దిగా పార్కింగ్ ఇబ్బందులు ఉండేది. అటువంటిది ఇప్పటికే పార్కింగ్ అంతా కూడా ఈ యొక్క కొండ మీద పక్కన సైడ్కు ఇప్పుడు దాదాపుగా ఒక 10 ఎకరాలలో ల్యాండ్ కూడా కంప్లీట్ క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. 2-3 రోజులు కూడా కంప్లీట్ అయిపోతూ ఉంది. వచ్చినటువంటి వాహనాలు బస్సులు కావచ్చు, లేకుంటే అదేవిధంగా ప్రైవేట్ బస్సులు కానీ, కార్లు కానీ ఎక్కడ పోవాలని చెప్పి మొత్తం కూడా సైన్ బోర్డు కూడా పెట్టమని చెప్పాము. నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్ లో వెలిసిన శ్రీ తిక్కస్వామి దర్గా ఉరుసు ఘనంగా ప్రారంభమైంది. దర్గా పరిసరాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. మొదటి రోజు సువర్ణ పరిమళ గంధాన్ని పకిర్లు భక్తులు, దర్గా నిర్వాహకులు అల్లా బకష్ ఇంటి నుండి మేళ తాళాలు, డప్పులతో భక్తి శ్రద్ధలతో తీసుకొచ్చి స్వామికి సమర్పించారు. అనంతరం స్వామివారికి భక్తులు ప్రత్యేక పతేహాలు, చాదర్లు, ప్రసాదాలు, టెంకాయలు సమర్పించారు. ఈ సందర్భంగా అల్లా బకష్ మాట్లాడారు. 9వ తేదీ వరకు ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు, అన్నదానంతో పాటు కవాలి పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నంద్యాల రోజా గుంటలు వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించిన ఆలయ అధ్యక్షులు మేడ సుబ్బు గురుమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో మాఘమాసం సందర్భంగా తెల్లవారుజామున స్నానాలు చేసి స్వామివారికి పూజలు చేస్తే పుణ్య ఫలితం వస్తుందని, అదేవిధంగా దేవాలయంలో 21 నెలల పాటు సంకటహర చతుర్థి పూజలు ఘనంగా నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా ఆలయంలో భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని, హోమాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ మాసంలో హోమాలు చేస్తే పుణ్య ఫలితం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అధ్యక్షుడు మేడ సుబ్బు, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. మా రోజాకుంట దేవస్థానం తరపున ఏ కార్యక్రమం చేసినా, ఏ పూజలు చేసినా కూడా నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. ఈ గణపతి దయ వల్ల మాకు అన్ని కార్యక్రమాలు ఏ ఆటంకం లేకుండా సాగుతున్నాయి. అలాగే 21 నెలలు చేయాలని సంకల్పం చేసినాము ఈ గణపతి సంకష్టి పూజ. ఈ సంకష్టహార చతుర్థి పూజ చేసిన వాళ్ళకి కష్టాలు లేకుండా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. కావున మహిళలందరూ 21 నెలలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంకా ఇలాగే కంటిన్యూ చేస్తాం ఈ పూజలు. ఈ రోజుతో 21 నెల అయిపోయింది సంకష్టి పూజకు మా దేవస్థానానికి. మళ్ళీ జరుగుతూనే ఉంటాయి ప్రతి నెల. ప్రతి పౌర్ణమికి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటుంది. అలాగే ఈ మాఘమాసంలో ఎక్కడా చేయనటువంటి కళ్యాణం మా దేవస్థానంలో చేస్తున్నాము, అశ్వత్థనారాయణ స్వామి కళ్యాణం. ఇది మన నంద్యాలలో ఎక్కడా చేయరు, మా దేవస్థానంలో విశేషంగా చేస్తున్నాము. కావున ఆదివారం ఉదయం 10 గంటలకు కళ్యాణం ప్రారంభం అవుతుంది. అందరూ పెద్ద ఎత్తున పాల్గొని స్వామి కృపకు పాత్రలు అవ్వాలని కోరుతున్నాము. అలాగే మహాశివరాత్రి సందర్భంగా రాత్రి లింగోద్భవ కాలంలో ఆవు పాలతో అభిషేకము, పచ్చి టెంకాయలు 108 పచ్చి టెంకాయలతో అభిషేకము, తర్వాత పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం ఉంటుంది. అలాగే మరుసటి రోజు మధ్యాహ్నం 12 నుంచి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కాశిరెడ్డి నాయన ఆశీస్సులతో మధ్యాహ్నం 12 నుంచి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నిట్లో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. చెప్పంటారా? నమో వెంకటేశాయ. రోజాగుంట దేవస్థానం నంద్యాల. ఈ రోజు మాఘమాసం దేవుణ్ణి అర్చిస్తే ఎంతో పుణ్యము. ప్రతి సంవత్సరంలో ప్రతి నెలలో కూడా అన్నిటికంటే ముఖ్యమైనది మాఘమాసంలో ఉదయమే స్నానం చేసి దేవుణ్ణి పూజించో ఎంతో పుణ్యం లభిస్తుంది, వాళ్ళ కుటుంబం చల్లగా ఉంటుంది. మేము ఈరోజు మాఘమాసం సందర్భంగా ఈరోజు సంకటహరణ చతుర్దశి అనేక భక్తులతో జరిపించున్నాము. ఈరోజు సంకటహరణ చతుర్థి
పూజ చేసిన వారు ఎల్లకాలం సుఖ సంతోషంతో ఉంటారు, వాళ్ళ కుటుంబం హాయిగా ఉంటుంది. అందులో అన్ని దేవుళ్ళ కంటే ముఖ్యమైనది విఘ్నేశ్వరుడు. ఏ పూజ చేసినా ముందు విఘ్నేశ్వరుడు చేసి మనం మిగతా దేవుళ్ళను పూజ చేయాలి. కాబట్టి ఈ రోజు ఈ విఘ్నేశ్వరుని పూజ చేసిన వారు చాలా పుణ్యవంతులు అవుతారు. ఈ రోజు మేము మొదలుపెట్టి 20 నెలలు అయిపోయింది. ప్రతి నెలలో మా దగ్గర సంకటహర చతుర్థి రోజు సంకటహర చతుర్థి ప్రతి నెల ఉంటుంది. మరియు ప్రతి నెల సామూహికంగా సత్యనారాయణ కలుగుతుంది. కాబట్టి ఈ పూజలకు భక్తులందరూ వచ్చి స్వామి పూజ చేసి తరించవలసిందిగా కోరుచున్నాము. నంద్యాల 11వ వార్డులో దోమలు డ్రైనేజ్ తో అవస్థలు పడుతున్నారని వార్డు కౌన్సిలర్ ఎస్ఎండి తమీం కౌన్సిల్ సమక్షంలో సమస్యపై గలం ఎత్తడంతో అధికారులు స్పందించి వార్డులో పనులు వేగవంతం చేస్తున్నారు. కౌన్సిలర్ తమీం దగ్గరుండి వార్డులో సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. ఎంతో కాలం నుండి డ్రైనేజీ కాలువలు తీయకపోవడంతో రోడ్డు మీదకి ప్రవహిస్తున్నాయి. ఈ సమస్యను కౌన్సిలర్ వెంటనే పరిష్కారం చేశారు. వార్డులో ప్రజలు మా కుటుంబంతో సమానమని ప్రజలు ఏ ఒక్కరు కూడా సమస్యలతో ఇబ్బందులు పడకుండా పరిష్కరిస్తున్నారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు మాట్లాడారు. వార్డులో ఏ సమస్య ఉన్నా చెప్పిన వెంటనే పరిష్కార మార్గం చేస్తున్నారని, ఇంతకాలం నుండి ఈ డ్రైనేజీ సంస్థ ఇబ్బందులు పడుతున్నామని, సమస్య చెప్పిన వెంటనే సమస్యలు పరిష్కరించిన కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు. గత 2 సంవత్సరాల నుంచి మన ఈ మెయిన్ డ్రైన్ సిల్ట్ తీయక కాలువ మొత్తము పై లెవెల్ వరకు వచ్చేసింది. మనం మున్సిపాలిటీలో మాట్లాడిన తర్వాత, కౌన్సిల్లో చర్చించిన తర్వాత మన మున్సిపాలిటీ అధికారులు మరియు చైర్మన్ గారు వెంటనే సిల్ట్ సమస్యని పరిష్కరించుకోండి అని సిల్ట్ వర్కర్లను పంపించడం జరిగింది. ఈ మెయిన్ డ్రైన్ దాదాపుగా 3 days నుంచి క్లియర్ చేస్తున్నారు. ట్రాక్టర్లని మట్టి సిల్ట్ అంతా బయటికి వస్తుంది, చూస్తున్నారు మీరే. సో ఇదే విధంగా ఈరోజు మన వార్డులో ఉన్న కాలువలన్నీ మనం ఈ సిల్ట్ డ్రైన్స్ ఏవేవి ఉన్నాయో, మెయిన్ డ్రైన్స్ ప్లస్ ఇంటర్నల్ డ్రైన్స్ అవన్నీ క్లీన్ చేయించుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు. మా స్పాన్సర్ గారు బాగా పనిచేస్తారు. మా గురించి ఏదైనా కానీ వెంటనే స్పందిస్తారు. कोई प्रॉब्लम है, जो प्रॉब्लम है नाली का बोले सॉल्व कर डालते. कोई ये नाली का नहीं, कोई प्रॉब्लम है वाटर का हो, नालियाँ का हो, क्या ही पंचायत क्या भी हो, 1 second में काम कर डालते हमारे कौन सा అందరికి తెలిసిన విషయమే అండి. దాదాపు మన చాందమాడపేటలో దోమలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ పైగా ఈ మురికి కూడా చాలా ఎక్కువ ఉండేది చాందాల నుంచి. మనం ఎప్పుడు మన కౌన్సిలర్ చెప్పినప్పుడు తను వెంటనే స్పందిస్తున్నారు, మాకు వెంటనే రెస్పాన్స్ ఇస్తారు. పైగా ఇది ఇప్పుడే కాదు, చాలా కొన్ని నెలల చూడడం కూడా ఆయన ఎప్పుడు ప్రతిసారి వస్తారు, మాకు స్పందిస్తారు, మేము చెప్పిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఈ పని జరిగేది చాలా ఇది పని ఇది. కాబట్టి మనకు కౌన్సిలర్ గారు అన్ని విధాలుగా మనకు సహకారం అందిస్తున్నారు. దీనివల్ల మేము కూడా ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే మనకు వెంటనే స్పందించే వాళ్ళు కావాలి. కాబట్టి ఇలాంటి కౌన్సిలర్ ఉన్నందుకు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇక మీద కూడా మనకు వాళ్ళు అందిస్తారు సహకారాలు. కాబట్టి ఆ విషయంలో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాము. సో థ్యాంక్ యూ అండి. అస్సలాము అలైకుం. మన వార్డు కౌన్సిలర్ గారు తమీమన్న గారితో మేము చాలా రుణపడి ఉన్నాము. ఆయన చాలా బాగా చేయిస్తున్నాడు. నాకు ఇక్కడ మసీద్ దగ్గర చాందబాడలో మసీద్ దగ్గర కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. మేము చెప్తేనే వెంటనే వచ్చి చేయిస్తున్నారు. కాలువలు క్లీన్ చేయడం అయినా కానీ, వార్డులో ఏ పని అయినా కానీ చాలా బాగా చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల సంజీవ్ నగర్ నుండి ఆత్మకూరు బస్ స్టాండ్ వరకు సీసీ రోడ్లు పనులు వేగవంతం. వాహనదారులు, వ్యాపారస్తులు సహకరించాలి, అధికారులు వెల్లడి. నంద్యాల ఒక ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు. డీఓ నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆరోపిస్తున్న తల్లిదండ్రులు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. నంద్యాల సంజీవ్ నగర్ రామాలయంలో శ్రీ వరసిద్ధి వినాయకుడికి అభిషేకాలు, పూజలు. ఘనంగా భక్తి శ్రద్ధలతో లక్ష దుర్వార్చన. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించిన భక్తులు. నంద్యాల శ్రీ జగజ్జనని అమ్మవారి ప్రతిష్ట మహోత్సవం 23 నుండి 27 వరకు ఘనంగా వేడుకలు. కరపత్రాలు విడుదల చేసిన ఆలయ నిర్వాహకులు పుల్లయ్య.
ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ విఏలి మంజురుకు 20,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. కమిషనర్ తో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగి అరెస్ట్. నంద్యాల తిక్కస్వామి దర్గా ఉర్సు మహోత్సవాలు భక్తులకు అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన గౌండ కార్మికుల అధ్యక్షుడు ఓబులేసు శ్రీనివాసులు. బనగనపల్లి యాగంట్లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్ష సమావేశం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలి, అధికారులకు ఆదేశాలు. భక్తి శ్రద్ధలతో తిక్కస్వామి ఉరుసు మహోత్సవాలు. ప్రత్యేక అలంకరణలో తిక్కస్వామి దర్గా ఫతేహాలు సమర్పిస్తున్న భక్తులు ఘనంగా తిరునాళ్ల మహోత్సవం. నంద్యాల శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో సంకటహర చతుర్థిని విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు. నంద్యాల 11వ వార్డులో దోమలు డ్రైనేజీతో అవస్థలు. కౌన్సిల్ సమీక్షలో సమస్యపై గలం ఎత్తడంతో స్పందించిన అధికారులు. వేగవంతంగా డ్రైనేజీ దోమల నివారణ కౌన్సిలర్ తమీం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.